హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నేను మీ పృథ్వీ. ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇండియన్ ఎకానమీని కానీ, ఇండియా యాజ్ ఎ కంట్రీ డెవలప్ అవడానికి కానీ ఎడ్యుకేషన్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మన దేశస్తులు ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద వాళ్ళ హోప్స్ అన్ని పెట్టుకుని ఉన్నారు. సో అందుకే ఈరోజు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం. పైగా 10th ఎగ్జామ్స్ అయిపోయి అందరూ నెక్స్ట్ ఇయర్ లోకి వెళ్ళబోతున్నారు. ఎంసెట్ కూడా జరగబోతుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లోకి వెళ్తారు. సో ఇట్ ఈస్ రైట్ టైం టు టాక్ అబౌట్ ఎడ్యుకేషన్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరల్డ్ లో కల్లా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అన్నమాట. అంటే 15 లక్షల స్కూల్స్ ఉన్నాయి. 40,000కి పైగా కాలేజెస్ ఉన్నాయి. పైగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ రోజు కాదు, 6th సెంచరీ బీసీ నుంచి మొదలైంది. తక్షశిల అనే ఒక పెద్ద యూనివర్సిటీ ఉండేది. ఏషియాలో గల టాప్ యూనివర్సిటీ అన్నమాట అది. చైనా, జపాన్, కొరియా వేరే దేశాల నుంచి నేర్చుకోవడానికి తక్షశిలకు వస్తుండేవారు. అలాగే 5th సెంచరీలో నలంద అనే ఒక యూనివర్సిటీ ఉంది. నలందలో కూడా చాలా మంది వేరే దేశాల నుంచి వచ్చి నేర్చుకుంటూ ఉండేవారు అన్నమాట. సో ఇది 6th సెంచరీ 5th సెంచరీ నాటి నుంచి మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కాకపోతే ఎప్పుడైతే మన దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించారో అప్పటి నుంచి ఇంగ్లీష్ అనేది లేకపోతే వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పార్ట్ అయిపోయింది అనమాట. అంతేకాకుండా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 10+2+3 అనే ఫార్మాట్ ఫాలో అవుతారు. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ అండ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అనమాట. సో టెన్త్ క్లాస్ వరకు 10, ఇంటర్ 2 ఇయర్స్, డిగ్రీ 3 ఇయర్స్. అంతేకాకుండా ఇండియాలో చాలా బోర్డ్స్ ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఐసిఎస్సి, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి, ఇంకా చాలా బోర్డ్స్ ఉన్నాయి అనమాట. అంతేకాకుండా మన ఇండియాలో చాలా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఐఎంస్. ఇక్కడ చదివిన వాళ్ళు ప్రపంచంలో గల టాప్ పొజిషన్ లో టాప్ 1% లో ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే సుందర్ పిచ్చై, ఈయన మన ఐఐటీలోనే చదువుకున్నాడు, ఓ తమిళియన్. ఇప్పుడు గూగుల్ కి సిఇఓ అయ్యారు అనమాట. అంత ఫేమస్ పర్సనాలిటీ. అంతేకాకుండా సత్య నాదెల్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కి సిఇఓగా ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పాజిటివ్స్ చాలా ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, చైనా, జపాన్, యుఎస్, యూకే ఇలాంటి దేశాల్లో ఎడ్యుకేషన్ ని వాళ్ళ మదర్ టంగ్ లోనే చెప్తారు. అవి ఎంత పవర్ఫుల్ దేశాల్లో, ఎంత డెవలప్డ్ దేశాలో తెలుసు. అక్కడంతా కూడా వాళ్ళు మదర్ టంగ్ లోనే టీచింగ్ చేస్తారు. కానీ మన దేశంలో వచ్చి మదర్ టంగ్ కాకుండా ఇంగ్లీష్ లో నేర్పిస్తున్నారు అనమాట. సో ఇది ఒకటి మారాలి. తర్వాత మన దేశంలో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ని ఒక విలువైన ఆ, విషయంగా తీసుకోకుండా కేవలం మార్క్స్ చేసుకోవడానికే యూజ్ చేస్తారు అనమాట. మార్క్స్ వస్తే బాగా చదివినట్టు, మార్క్స్ రాకపోతే చదవనట్టుగా, వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నట్టు, వాళ్ళకి స్కిల్స్ ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. ఇది మారాలి. కరికులం కూడా అవుట్డేటెడ్ కరికులం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇండస్ట్రీ కావాల్సిన ఎడ్యుకేషన్ అందించే ఇన్స్టిట్యూషన్స్ కావాలన్నమాట. అంతేకాకుండా స్టూడెంట్ టీచర్ రేషియో చాలా హైగా ఉందన్నమాట. చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ కి తక్కువ మంది టీచర్స్ ఉంటున్నారు. అంతేకాకుండా రూరల్ స్కూల్స్కి వెళ్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ల్యాబ్లు, లేకపోతే అక్కడ ఉన్న టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్స్, బెంచ్లు కానీ, ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉందన్నమాట. అంతేకాకుండా మన స్టూడెంట్స్ మీద ఎగ్జామ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా పెడుతున్నారు మన సొసైటీలో. అంతేకాకుండా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయట్లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇడియట్స్ లాంటి సినిమా, స్నేహితుడు లాంటి సినిమా చూస్తే మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంత ప్రెషర్ ఉంటుందో అర్థమవుతుంది అనమాట. అంతేకాకుండా స్టిల్ మన దేశంలో మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇంకా స్కూల్ కి దూరంగానే ఉన్నారు. సో ఇది ఒక సిస్టమ్ మారాలి. తర్వాత కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒకటి రాబోతోంది. 5+3+3+4, 10+2+3 కాస్త 5+3+3+4 కింద మార్చిపోతున్నారు అనమాట. దీంట్లో మల్టీలింగ్యువల్ ఎడ్యుకేషన్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అంతేకాకుండా టీచింగ్ లో టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడానికి కూడా మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట. సో ఇంకా ఎన్నో ఎన్జిఓస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఎడ్యుకేషన్ ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇంకా ఇలాగే మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్ లో మన దేశం ఒక గొప్ప సూపర్ పవర్ గా ఎదగాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా రిఫార్మ్స్ తీసుకురావాలన్నది మాత్రం నిజం. సో మై ఫ్రెండ్స్, ఇదే టాపిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా గురించి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బ్రీఫ్ గా చెప్పాను. ఇంకా ఏమైనా పాయింట్స్ మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేయండి. నేను ఏమైనా తప్పులు చెప్పుంటే అవి కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. అండ్ మై ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్, మీ పృథ్వీ.